ఈ నెల 11వ జరిగిన రాజోల మండలం పొన్నమండ గ్రామంలో జరిగినటువంటి స్నాచింగ్ కేసులో మన కడలి శ్రీదుర్గ అని చెప్పి వారిపై జరిగినటువంటి స్నాచింగ్ కేసుని 10 రోజుల వ్యవధిలోనే యూపీలో ఉన్నటువంటి ముద్దాయిలు చేశారు. ఇది ఆ ముద్దాయిల్ని శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు, అలాగే మన కొత్తపేట డివైఎస్పీ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఒక క్రైమ్ చాలా టీములుగా ఏర్పడి, అంటే రాజోల్ ఎస్ఐ గారు, అదేవిధంగా మన సగ్నెట్పల్లి ఎస్ఐ గారు, అలాగే అప్పుడు క్రైమ్ సిఏ గజేందర్ సిఏ గారు, పరదేశీ ఎస్ఐ గారు, వీళ్ళందరూ టీములుగా ఏర్పడి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ యూపీ అఫెండర్స్ చేశారు. ఈ యూపీ అఫెండర్స్ ఇక్కడికి రగ్గులు అమ్మడానికి వచ్చినటువంటి ముద్దాయిలు చేశారని చెప్పి గుర్తించడం, అలాగే ఒక టీము యూపీలో ముద్దాయిలను అరెస్ట్ చేశారు. 2 days బ్యాక్ అరెస్ట్ చేశారు. వారిని ఇవాళ తీసుకురావడం జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మీద 2వ ముద్దాయిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళిద్దరిని రిమాండ్కి పంపించాం. ఈరోజు రిమాండ్కి పంపిస్తాము. మీ అందరికీ, ప్రజలందరికీ మనం ఏంటంటే, ఈ బయట రాష్ట్రాల నుంచి పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి మనకి కోనసీమకి బాగా ఆక్వా ఫీల్డ్స్లోని, అలాగే కుకింగ్ ఇండస్ట్రీలోని, అలాగే బ్రిక్ ఇండస్ట్రీస్లోని, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోని, అలాగే ఏదైతే రగ్గులు బట్టలు అమ్మడానికి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా బయట రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తున్నారు. అలాగే మనకి సీజన్లో ఈ ప్యాడీ వర్క్స్ చేయడానికి కూడా బయట రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. ఈ వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ నేర స్వభావం కలిగిన కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు ఏంటంటే ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలాంటి నేరాలు చేసి మళ్ళీ వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే అటువంటి వ్యక్తులను బయట నుంచి తీసుకుని వస్తారో వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ డీటెయిల్ పూర్తిగా తీసుకోవాలి. తీసుకుని వారి ఎవరైనా అనుమానంగా ఉన్నట్లయితే కనుక ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ తెలియపరిస్తే ఇటువంటి నేరాలు జరగకుండా ఉంటాయి. దయవుంచి అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపించినా, అపరిచిత వ్యక్తుల తాలూకా బిహేవియర్ ఎటువంటి అనుమానంగా కనిపించినా కానీ పోలీసు వారికి తెలియపరచండి. ఈ కేసు దర్యాప్తుని ముందుకు నడిపినటువంటి మన జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారికి, అలాగే అడిషనల్ ఎస్పీ శ్రీ ప్రసాద్ సార్కి, అదేవిధంగా కొత్తపేట డివైఎస్పీ మురళీమోహన్ సార్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ.